కారు కమలం కలిస్తే తెలంగాణలో 39 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 150 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాల్లో ఆశ్చర్యపరిచే పరిణామం. నిజంగా కూడా బీజేపీని మరొకసారి ఈరోజు మళ్ళీ గత ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రాపగండా చేశారో ఈసారి కూడా మళ్ళీ అదే కోణం జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమనేటువంటి ఒక పెద్ద ఎత్తున విషయం ఈరోజు గ్రౌండ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఎవరు, అది ఎందుకు బయటకు వస్తూ ఉంది అనే విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని ఈరోజు ఏబిఎన్ఆర్కే కానీ లేదంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ బలంగా తీసుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఏమవుతుంది అంటే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కనుక పొత్తు పోతే బీజేపీ అనేది తెలంగాణలో కంప్లీట్గా మునిగిపోవడం ఖాయం. ఇక్కడ ఒకరిద్దరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి ఒక ప్రతిపాదన ముందు తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అలయన్స్ ఏదైతే ఉందో ఎవరికి అవసరం అంటే బీఆర్ఎస్కి అవసరం తప్ప బీజేపీకి అవసరం లేదు. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీకి 350 సీట్లు ఓన్లీ బీజేపీకి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏకు కలుపుకొని దాదాపు 380 to 400 వరకు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. ఇక మరి ఈ పొత్తులు ఎందుకు అవసరం, బీజేపీకి అవసరమా లేదా అనేది తెలుసుకోవాలి. ఏమవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కనుక పొత్తులో పోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటే మనం 8 నుంచి 8 సీట్లు గెలవచ్చు అనేటువంటి ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ని నిలువరించవచ్చు అనేటువంటి ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా 6 నుంచి 8 సీట్లు ఈజీగా వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్కి 0 సీట్లు, 1 అన్నా 0 అన్నా అంతే, 0 or 1 తప్ప ఎక్కువ రావు. కానీ ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కలిస్తే కనుక బీజేపీకి వచ్చేటువంటి 6 నుంచి 8 సీట్లలో 2 సీట్లు కూడా సరిగ్గా రావు, 2 కూడా రావు, రాసి పెట్టుకోండి. మళ్ళా బీజేపీకి బీఆర్ఎస్కి ఏమవుతుందంటే ఇక్కడ 4 నుంచి 6 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా కాంగ్రెస్కి సంబంధించి రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ దాదాపు 9 నుంచి 10 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి, ఇంకెక్కువ పెరుగుతాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక ఉంటే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని ఈరోజు 10 సీట్లకు పైగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. బీజేపీ భారీ ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. అదేవిధంగా రేపో మాపో బీఆర్ఎస్ మొత్తం కూడా రాజకీయంగా సమాధి అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఆల్టర్నేటివ్ శక్తి తెలంగాణలో ఎవరైతారు అంటే బీజేపీ అవుతుంది. ఇలా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అనేది బలంగా ఉండబోతుంది వాస్తవంగా. కానీ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ మొత్తంగా ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని మనం బీజేపీతో పొత్తుకుపోతున్నాం, మనం రేపు మా ప్రకటన వస్తుంది అని చెప్పేసి అలా క్యాడర్ చెప్పడంతో ఆ ప్రపోజల్ ఏవైతే ఉందో బీజేపీలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు శిష్యులకు పెద్ద ఎత్తున మూటలు అప్పేపి ఈ జాతీయ నాయకులతోటి రాయబారం పంపిస్తూ ఉన్నాడు. కానీ జాతీయ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాసి పెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళైతే ఒప్పుకుంటలేరు. కానీ కేసీఆర్ మాత్రం ఇటు కేసీఆర్ అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిసి గ్రౌండ్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమనేటువంటి విషయాన్ని ఈరోజు తీసుకుపోతూ ఉంటే ఇక ఏబిఎన్ఆర్కే లాంటి వాళ్ళు కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా ఇక బీజేపీని బొందబెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది అర్థమవుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకైతే. ఇది ఎవరికి లాభం? బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది బీజేపీని తెలంగాణలో మొత్తంగా నాశనం పట్టించేలా పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఒకరిద్దరు గెలవడానికి, ఒకరిద్దరు ఫుల్ నెగిటివ్ ఉంది ఒకరిద్దరికి ఇక్కడ తెలంగాణలో, వాళ్ళు గెలవడానికి ఈ బీజేపీ బీఆర్ఎస్ పొత్తుని తీసుకొచ్చేసి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్క సీటు కోసం ఇదంతా. వీళ్ళేమో 6 నుంచి 8 సీట్లు వచ్చేటువంటి అవకాశాలేమో తెలంగాణలో బీజేపీకి ఉంటే వాళ్ళు ఒక్క సీటు మాత్రం 2 సీట్లు వస్తాయి ఒకళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుంటే. ఇట్లా కేసీఆర్ను రాజకీయంగా మళ్ళొకసారి బయట తీసుకురావడానికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వెంకయ్య నాయుడు శిష్యులు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది మిత్రులారా. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులారా కొంచెం సోయి తెచ్చుకోండి.
ఎందుకు మీరు ఖండించట్లేదు? బీజేపీ బీఆర్ఎస్ పొత్తును మీరు ఎందుకు ఖండించట్లేదు? మీకేమైనా వెంకయ్యనాయుడు శిష్యుల నుంచి ఏమైనా ఉందా? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 40-50 సీట్లు వచ్చేట పరిస్థితి నుంచి 8 సీట్లకు పరిమితమైన మీరైతే ఇదా ఒక జాతీయ స్థాయిలో అధికారంలో 10 సంవత్సరాల నుంచి మళ్ళొకసారి అధికారం రాబడుతున్న పార్టీ చేసేటువంటి ప్రయత్నం ఇది. ఎవరు మీకు గైడెన్స్ చేస్తున్నారు? ఏ దిక్కుమాలనాడు మీకు అది చేస్తున్నాడు? డబ్బుల కోసం కేసీఆర్ ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్ల కోసం అలాటపడ్డారా మీరంతా? కేసీఆర్కి ఎట్లా బుద్ధి లేదు, మరి మీకైనా ఉండాలి కదా బుద్ధి. ఇప్పటికైనా జాతీయ నాయకత్వాన్ని దయచేసి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దీన్ని మీ జాతీయ నాయకత్వాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక ఉంటే వచ్చే కాలంలో బీజేపీ సర్వనాశనం కాబోతుంది తెలంగాణలో. ఇక బీజేపీ గురించి మాట్లాడేవాడే ఉండడు వాస్తవంగా చెప్పాలంటే. ఆడు కేసీఆర్ ఏం చేస్తాడు? 1-2 మంత్రి పదవులు తెచ్చుకుంటాడు, ఇక ఎగురుతాడు, ఇక్కడ బరాబర్ ఎగురుతాడు. రాసి పెట్టుకొని మళ్ళీ పార్టీని మళ్ళీ అధికారులు తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అరే అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ బొంద పెడుతున్నారు నాయన అంటే ఆ ప్లేస్లోకి మనం వచ్చేసి బీజేపీ వచ్చేసి పెద్ద ఎత్తున ప్రాపగండా చేయాల్సింది పోయి, బీజేపీ వచ్చి ఫైట్ చేయాల్సింది పోయి ఈరోజు బీజేపీ సర్వనాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా జరిగింది, ఎవడూ ఖండించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రజలు మొత్తం కూడా కన్ఫ్యూజన్లో పెట్టి బీజేపీ చాలా పెద్ద ఎత్తున మరి ఇంత వాళ్ళకి అర్థమవుతుందో అర్థమవుతలేదా? ఎవరు మీకు రాంగ్ గైడ్ చేస్తున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక 4-5 ఉన్నారు. వాళ్ళందరినీ తీసిపడేస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీ 2028లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఈ తాయిలాలకు పోతే మాత్రం బీజేపీకి ఉన్న సీట్లు కూడా రావు అనేది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. చూడండి, గత 10 ఏళ్లుగా అధికారం చెలాయించడానికి అలవాటు పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఇమ్మడలేకపోతున్నారు. ఇదే సమయంలో 2 మాసాల తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలుచుకునే పక్షంలో తమ భవిష్యత్తు ఏమిటి అన్న బెంగ కూడా వారిని పట్టిపిడిస్తుంది. ఏం లేదు, వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి డోకాలేదు. వాళ్ళు కాంగ్రెస్కో బీజేపీకో పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ భవిష్యత్ అంతా కూడా కల్వకుంట్ల కుటుంబానిదే. వాళ్ళు రాజకీయంగా బొందబడే అవకాశం కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి కట్టడి చేయాలని వారు కేసీఆర్ వద్ద మొరుపెట్టుకున్నారు. కమలం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన ప్రారంభంలో తిరస్కరించిన కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, కుదిరితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి తామే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ చెందిన కొందరు ఆలోచన చేస్తున్నారు. అలాంటి ఆలోచన ఏముండకపోవచ్చు, అంత ఈజీ ఏం కాదు వాస్తవంగా. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి పెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీకి లభించే సీట్లు, ఎన్డీఏ బలం ఏ మేరకు పెరగనున్న దానిపై స్పష్టత వచ్చాకే బీజేపీ పెద్దలు తెలంగాణలో తమ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం పోవాలని బీజేపీ కోరుకుంటుంది. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెస్ బీజేపీ మధ్య కేంద్రీకృతం అవుతాయి. కేసీఆర్ కు కూడా ఈ విషయం తెలుసు. తన పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని ఆయన గ్రహించారు. అందుకే బీజేపీతో పొత్తు గురించి మాట్లాడేవారిని గట్టిగా నిరోధించలేకపోతున్నారు. కాకపోతే పొత్తులకు సంబంధించిన ఛాయిస్ తన చేతుల్లో లేదని ఆయనకు తెలుసు. సీఎంగా రేవంత్ పనితీరుకు మంచి మార్కులు లభిస్తున్నప్పటికీ ఆయన ప్రభుత్వ స్థిరత్వంపై ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై ఎవరి అంచనాలు వారు వేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్కు కలిపి 54 బీజేపీ మజ్లిస్ కలుస్తాయండి ఎక్కడన్నా. ఇది కథ. 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. 6 కాంగ్రెస్ సభ్యులు పక్క చూపులు చూసినా కాంగ్రెస్ పడిపోయే ప్రమాదం ఉంది. ఏం లేదు, అలాంటిది ఏం జరగదు. బీజేపీ అంతా నీచంగా అయితే చేయకపోవచ్చు. బీఆర్ఎస్తో పొత్తు వద్దని ప్రస్తుతం భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం చివరి క్షణంలో మనసు మార్చుకుంటే మాత్రం రేవంత్కు కష్టాలు మొదలవుతాయట. లోక్సభ ఎన్నికలు భారత రాష్ట్ర సమితికి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరీక్షగా నిలవబోతున్నాయి. ఎన్నికల అనంతరం కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడితే ఎదురయ్యే సవాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కంటి మీద కొనుకు లేకుండా చేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో కొనసాగడం బీఆర్ఎస్ కు మాత్రమే కాదు, బీజేపీ కూడా ఇష్టం ఉండదు. ఈ కారణంగా గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా బీఆర్ఎస్ ఎన్నికల నాటికి చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. పొత్తు ప్రతిపాదనలు బీజేపీ కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నది. చూడండి, కేంద్ర నాయకత్వం తిరస్కరిస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు శిష్యులు మాత్రం చాలా బలంగా ఒక్క సీటు కోసమే 1-2 సీట్లు గెలవడానికి మాత్రమే ఈరోజు బీజేపీ పార్టీని బలిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గత ప్రభుత్వాల వైఫల్యం గురించి ఎంతగా చెప్పిన ప్రజలకు చెవికెక్కదు. అధికారంలో ఉన్న వారి పనితీరునే ప్రజలు గమనిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక విధాలుగా వేధించారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి భావిస్తే ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎగబాకడానికి కేసీఆర్ అదే పనిగా వేధించడం కూడా ఒక కారణం. గత పాలకుల పాపాలు ప్రజలు ఇట్టే మర్చిపోతారంటూ ఒకరిని చూస్తాను. సో మొత్తానికైతే రాసి పెట్టుకోండి, ఈ కమలం కారు ఈరోజు పొత్తు అనేది
ఉండకపోతేనే బీజేపీ పార్టీ బతుకుతుంది. ఒకవేళ పొత్తుకు పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం వచ్చేసి ఈరోజు బీజేపీ మొత్తం కూడా రాజకీయంగా బొందబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రాజకీయంగా సమాధి పడుతుంది దానికైతే, బీజేపీకి అయితే. రాసి పెట్టుకోండి.